హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ థీరము. ఇది సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఏం గుర్తుకు రావాలంటే ప్యారలల్ లైన్స్ కండిషను, పేర్ అంటే ఎంత, 2 ప్యారలల్ లైన్స్ తీసుకోవాలి, అవి ఎట్లా తీసుకోవాలో తెలిస్తే అయిపోతుంది. ఇది మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగినారు కామెంట్ సెక్షన్లో. ఈరోజు డేట్ వచ్చేసి Feb 20, 2024. టైం వచ్చేసి 3:17 PM. సరేనా? ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ S ఈజ్ ఈక్వల్స్ టు ax² ప్లస్ 2hxy ఇచ్చిన ఈక్వేషన్ రాస్తా. రిప్రజెంట్స్ pair of parallel lines. ఏవేవి? L1x ప్లస్ ఇక్కడ మనం L1 L2 తీసుకోవద్దు. Lx my ప్లస్ n1 ఇంటూ Lx ప్లస్ my ప్లస్ n2 తీసుకున్నాం. ఎందుకన్నా L1x L2x M1x M2x తీసుకోలేమంటే ప్యారలల్ లైన్స్ అంటే ఏంది, గిట్లు ఉంటాయి కదా, ఇలా x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సేమ్ ఉంటే ఒక కాన్స్టెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈ ఒక్క కండిషన్ గుర్తుకొస్తే అయిపోతుంది. అప్పుడు ఏం తెలుస్తుంది, ఇది మొత్తం ఇది ఇదే రిప్రజెంట్ చేస్తుంది కదా. దెన్ అవి ఇంటూ వేస్తే ఇదే రిప్రజెంట్ అవుతుంది అని వస్తుంది. Lx ప్లస్ my ప్లస్ n1 Lx ప్లస్ my ప్లస్ n2. మనం వేరే డిఫరెంట్ క్వశ్చన్స్లో L1 L2 M1 M2 తీసుకుంటాం. సరేనా? ఇంట్లోనేమో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సేమ్ ఉండాలి. ఎందుకు? ప్యారలల్ అన్నాడు కదా, అందుకు. ఇది ఒక ట్రిక్ తెలిసి ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసినాం అనుకో, ఏమొస్తుంది మనకి, L² x² అంతే కదా, ప్లస్ lmxy ప్లస్ ln2x ప్లస్ mlxy ప్లస్ m²y² ప్లస్ mn2y ప్లస్ n1lx ప్లస్ n1my ప్లస్ n1n2. ఇప్పుడు కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. కంపేరింగ్ లైక్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏం చేసిన అంటే ఈచ్ టర్మ్ ఇంటూ ఇది మొత్తం చేసిన, లైక్ టర్మ్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో రాస్తా. ఇంకొందరు మనకి బుక్లలో చూసుకున్నట్టయితే ఆన్ కంపేరింగ్ అని చెప్పి డైరెక్ట్ రాస్తారు. ఈ స్టెప్ ఒకటి అర్థమైతే చాలు మనకి. సో a ఈజ్ ఈక్వల్స్ టు x² ముంగట ఏముంది, ఇక్కడ x² L² ఉంది, ఇంకేమన్నా ఉందా? లేదు. 2h అంటే ఏంది, xy కదా. సో xy ఇక్కడ ఏముంది, lm ఉంది, ఇంకో xy ఉంది, ml ఉంది. సో 2ml లేదా 2lm రాసుకోవచ్చు. సో h ఈజ్ ఈక్వల్స్ టు lm. మళ్ళీ b ఈజ్ ఈక్వల్స్ టు y² కదా, y² ముంగట ఇక్కడ ఏముంది, m². తర్వాత 2g అంటే x ముంగట 2g ఉంది కదా, ఇక్కడ x అంటే ఏడుంది, ఇక్కడ ln2 ప్లస్ n1l అంటే ఏంది, ఇక్కడ l ఆఫ్ n1 ప్లస్ n2 రాసుకోవచ్చు కదా, రాసినాం. తర్వాత 2f అంటే ఏముంది, y ముంగట ఉంది, ఇక్కడ y ఏడుంది, y y y y y ఓన్లీ y, ఇక్కడ mn2 ప్లస్ n1m. సో m ఇంటూ n1 ప్లస్ n2 రాసుకోవచ్చు. 2f ఈజ్ ఈక్వల్స్ టు, సో 2g ఈజ్ ఈక్వల్స్ టు, g అంటే ఏం రాసుకోవచ్చు, ln1 ప్లస్ n2/2, f ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ n1 ప్లస్ n2/2. తర్వాత ఏముంది బాయ్, మనకి ఖాళీ కాన్స్టెంట్ అంటే ఖాళీ n1 n2 రాసేసినాం. సో ఇంకో పేపర్ తీసుకుందాం. వీడి వరకు అర్థమైంది కదా, అయిపోయింది ఇక. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ఫస్ట్ది
హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ఏమి ఇచ్చినాడు, ఏబి రావాలని ఇచ్చిండు. కాకపోతే హెచ్ స్క్వేర్ అంటే ఏంది మనకి ఎల్ఎం హోల్ స్క్వేర్ కదా, సో ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ కదా. సో ఎల్ స్క్వేర్ అంటేనేమో ఏ, ఎం స్క్వేర్ అంటేనేమో బి. గదే చూపెట్టమన్నాడు కదా, చూపించేసినాం. ఇప్పుడు సెకండ్ది ఏంది, ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు బీజీ స్క్వేర్ రావాలి. దీనికి నేనేం చేస్తాను తెలుసా, జస్ట్ ఒక కండిషన్ని అనుకో. సో ఇది ఎక్స్ప్లెనేషన్కి పెట్టిన. ఇప్పుడు సెకండ్ ప్రూఫ్కి ఏం చేస్తా అంటే, ఏమన్నాడు, ఏఎఫ్ స్క్వేర్ బై బీజీ స్క్వేర్ కదా. సో నేను జీ బై ఎఫ్, అదే 2g/2f కన్సిడర్ చేస్తాం. ఎందుకు వేసినామంటే ఆర్హెచ్ఎస్ రానికే గంతే. సో ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై ఎం ఇంటూ n1 ప్లస్ n2 రాకి. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, n1 ప్లస్ n2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు మొత్తం బ్రాకెట్ని క్యాన్సిల్ చేయాలి, సింగిల్ టర్మ్ని క్యాన్సిల్ చేయాలి. 2 1 కట్ట. g/f అంటే ఏంది, l/m కదా. సో నేను ఏం చేస్తా, SOBS చేస్తా. అలా ఎందుకన్నా SOBS చేస్తామంటే, ఆడ జీకి స్క్వేరు ఎఫ్కి స్క్వేర్ ఉంది కదా, మనం మొత్తం క్వశ్చన్లకినే చూసుకోవాలి ఇక టిప్స్ అన్నీ. సో g²/f² ఈక్వల్స్ టు L²/m². సో ఇది అక్కడ పోతుంది, m²g² ఈక్వల్స్ టు L²f². m² అంటే మనకేముంది బా, ఈడ m² అంటే b. సో bg² ఈజ్ ఈక్వల్స్ టు AF². అంతే కదా, మనకి ఏ ఆర్డర్లు ఇచ్చిండు, AF² ఈక్వల్స్ టు bg². అయిపోయా, సెకండ్ ఇట ప్రూవ్ చేసేసినాం. అర్థమైంది కదా. సెకండ్ది రాని ఇంకేం చేస్తామంటే, ఈడ ఉంది కదా g/f, గర్ల్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఆడ మనకు 2g/2f కన్సిడర్ చేస్తాం, క్యాన్సిలేషన్ చేస్తాం, SOBS చేస్తాం, అయిపోయింది. థర్డ్ది ఏమన్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అన్నాడు. సో అసలు కొత్త డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంది అంటే, mod c1 మైనస్ c2 బై √a² ప్లస్ b². ఇవి ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడే. రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ఇట్లా కాన్స్టెంట్ మైనస్ చేసి మోడ్ పెడతాము, డినామినేటర్లో a² ప్లస్ b². ప్యారలల్ లైన్స్ అంటే ఏం చెప్పినా, x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి కదా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేసేస్తాం. ఇది గిట్ట సింపుల్గా ఉంటుంది. నువ్వు అన్నీ సింపుల్ చెప్తావు అంటావు అంటే నిజంగానే సింపుల్ ఉంటుంది బ్రో. ఇక ఏం చేస్తాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ఏమేమి అనుకున్నాము, ఈడ ఇట్లా రాసుకోకుండా ఈక్వల్స్ టు 0కి ఈక్వేషన్, ఈక్వల్స్ టు 0 ఇంకో ఈక్వేషన్ రాసుకొని దెన్ అని చెప్పి ఇట్లా గిట్ట రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ప్యారలల్ లైన్స్ 1 and 2. అప్పుడు ఏమవుతుంది, ఫార్ములా mod c1 మైనస్ c2 బై √a² ప్లస్ b² కదా. ఇది అసలు కొత్త ఫార్ములా. c1 c2 అంటే ఏంది, లైన్ ప్లేస్లో కాన్స్టెంట్లు ఏమున్నాయి, n1 n2 కదా. n1 మైనస్ n2 బై √L² ప్లస్ m² రాసేసినాం. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా. మళ్ళీ మీరు ఏబీలను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనుకోగలరు, ఇది ఫార్ములా. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసినాం మన అజంప్షన్ ప్రకారం. వీడికని కొంచెం తికమాకు ఉంటుంది, బట్ ట్రై టు ఫాలో మై స్టెప్స్ అంతే. ఏడు ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈడ మోడ్ ఉంది కదా. మోడ్ అంటే ఏంది, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ దే రాస్తుంది కదా. సో నేను దీనికి ఏం చేస్తా అంటే స్క్వేర్ చేస్తా, n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ చేసినాం కాబట్టి రూట్ పెట్టినాం, బై √L² అంటే ఏంది, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి రాసేసినాం. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా, a² మైనస్ 2ab ప్లస్ b². ఇది తెలుసు. ఇంకోటి ఏం తెలుసు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab చేసిన ఇదే వస్తుంది. సో నేను ఇలా ఈ ఫార్ములా వాడతా. అప్పుడు ఏమవుతుంది అంటే n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4ab √ బై డినామినేటర్ లేని a ప్లస్ బి కదా. సో a ప్లస్ బి √
స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కాబట్టి ఇంతసేపు అవుతుంది. మీరు ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసారు అనుకో కొన్ని స్టెప్స్ ఎగ్గొట్టేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, n1+n2 అంటే మనకి ఏమైనా రేషియో ఉందా? n1+n2 ఏముంది? n1+n2 అంటే వీడికైనా ఏం రాయొచ్చు, ఇది అవతలకి వెళ్ళగొట్టి రాయొచ్చు. బట్ ఏంది ఈడ n1+n2 ఉంది, ఈడ n1+n2 ఉంది. సో రెండిట్లో నువ్వు ఏదైనా ఒకటి తీసుకో వచ్చేస్తాయి. ఎందుకంటే క్వశ్చన్లో మనకి =2 అని ఇచ్చింది కదా, మనం ఏది తీసుకుంటే అది వస్తాయి. సారీ, సరేనా? ఇప్పుడు ఏం చేద్దాము, n1+n2 ఏది? అరే ఇక్కడ 4n1n2 రా. ఇప్పుడు ఏం చేద్దామంటే n1+n2 జీది తీసుకుందాం. సో n1+n2 జీది తీసుకుంటే ఏమవుతుంది, ఫ్లాష్, అప్పుడు ఏమవుతుంది 2g/l అవుతుంది, అంతే కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఏది మన పేపర్ ఇగో ఇది కదా. సో √2g/l² - 4 ఇంటూ n1n2 అంటే ఏంది, c బై √a+b రాసినాం కదా, రాసినాము. సో ఈడ ఏమవుతుంది, ఈడ దీన్ని ఇంటూలు చేసుకో ఇక, √a+b √4g² - l² - 4c. సో అప్పుడు ఏమవుతుంది, ఈడ 1 ఉంటుంది. సో 4g² - 4l²c బై l² బై √a+b. ఇప్పుడు నేను ఏం చేస్తా, మొత్తానికి రూట్ పెట్టుకుంటా, ఎందుకంటే రూట్ ఉంది కదా. సో ఇక్కడ 4 ఉంది కదా, 4 బయటికి తీస్తా, g² - l²c బై ఇక్కడ ఏముంది, బై 1 ఉంటుంది కదా, మీది పోతే ఏమవుతుంది, a/b బై c/d ఉంది అనుకో, a/b ఇంటూ d/c అవుతుంది. సేమ్ ఈడ ఇది మీదకి పోయింది అనుకో, l² ఇంటూ 1/a+b అవుతుంది, అంతే కదా. వచ్చేసింది కదా, √4 అంటే 2 బయటికి రాసుకో, g² - l²c ఇంటూ a+b. ఇక్కడ l² అంటే ఏం తెలుసు మనకి, ఇయే కదా, g² - ac బై a² ఇంటూ a+b ఇది వచ్చింది. ఇంకోటి ఏం కన్సిడర్ చేసుకోవచ్చు, ఇదే ప్లేస్లో దీన్ని ఏదన్నా ఈక్వేషన్ అనుకుంటా నేను, దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటా. సిమిలర్లీ ఫ్రమ్ 3 ఏంది అది కన్సిడర్ చేసుకో, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ n1+n2 ఏం పెట్టుకుందాం, ఇక ఎన్ని పేపర్లు ఉన్నాయి, n1+n2 ఏం పెట్టుకోవచ్చు, n1+n2 ఈజ్ ఈక్వల్స్ టు 2f/m రాసుకోవచ్చు కదా, గదే రాసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫార్ములాలో పెట్టుకుంటే ఒకసారి రాసుకుందాం, n1+n2² - 4n1n2 బై a+b. ఈడనే నేను రూట్ అన్నిటికీ రాసేస్తాను. n1+n2 అంటే ఏంది, 2f/m² - 4c, n1n2 అంటే c, a+b. సేమ్ ప్రొసీజర్, 4f² - 4m²c బై m² ఇంటూ a+b. m² అంటే ఏంది, b కదా, 4f² - 4bc బై b ఇంటూ a+b. ఇప్పుడు ఏంది, 4 బయటికి వచ్చేస్తుంది, 2√f² - bc బై b ఇంటూ a+b. నేను దీన్ని 4 అనుకుంటా, దీన్ని 5 అనుకుంటా. ఫ్రమ్ 4 and 5 parallel distance is equals to 2√g² - ac by a² into a+b, that is equals to 2√f² - bc by b into a² ఎందుకు వస్తుందిరా, ఏ వస్తుందిరా, b into a+b. హెన్స్ షోర్డ్. అన్ని కండిషన్లు వచ్చినాయి కదా. ఇక ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసినందుకు 3 పేపర్లు అయ్యాయి.
జస్ట్ ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఏందేంది అన్న అంటే ప్యారలల్ లైన్స్ ఈక్వేషన్ ఇదొకటి తర్వాత ప్రోడక్ట్ చేస్తాం, చేసినాక కంపారిజన్ చేసేసి డైరెక్ట్ ప్రూఫ్లోకి వెళ్ళిపోతాం. ప్రూఫ్ ఏంది ఫస్ట్ది ఇది కదా, h² అంటే ఏంది lm హోల్ స్క్వేర్ రాసేస్తాం అయిపోతుంది. ఇట్లా మొత్తం స్టెప్ బై స్టెప్ రాసినాం అనుకో 7కి 7 పడతాయి అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కొందరికి అవి ఏడికిని వచ్చినాయో తెలియదు కదా. సో అందుకే మీకు క్లారిటీ ఉంటే మీరే స్టెప్స్ ఎగ్గొట్టేసేయచ్చు. సో దీనికి మొత్తం ఎన్ని మార్కులు వస్తాయి? 7 మార్కులు వస్తాయి. దిల్ ఖుషీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.